అంటే అంటే భయ విముక్తి శిల. పర్వతం దగ్గర ఒక పర్వతం ఒకవైపు సౌలు తన యొక్క జనులు సైనికులు ఉన్నారు, పర్వతం ఇంకోవైపు దావీదు తన యొక్క సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఉన్నప్పుడు దావీదు సౌలు వారిద్దరు గమనిస్తారు. వెంటనే దావీదు గ్రహిస్తాడు, సౌలు నన్ను తరమడానికి వస్తున్నాడు, నా దగ్గర ఉన్న మనుషులు సైన్యం చాలా తక్కువ మంది, కానీ రాజైన సౌలు దగ్గర ఉన్న సైన్యం ప్రజలు ఎక్కువ మంది కాబట్టి నన్ను తరుముతారని దావీదు భయపడుతూ ఉన్నప్పుడు వెంటనే ఒకరు వచ్చి సౌలుని అడుగుతారు, సౌలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును చుట్టుముట్టారు అని చెప్పగానే సౌలు దావీదు ఆ యొక్క జనులందరూ వెంటనే వెళ్ళిపోతారు. ఇంకా దావీదును తరమకుండా దావీదును పట్టుకోకుండా వెంటనే యుద్ధం కోసం సౌలు ఆ యొక్క సైనికులతో వెళ్ళిపోతారు. అప్పుడు ఆ స్థలమునకు దావీదు పెట్టిన పేరే సెలహమ్మ లేఖోతు.